వ్యూయర్స్ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. మనతో పాటు ఫ్రీ వేదిక్ ఆస్ట్రో ఫ్రేమ్ శ్రీకాంత్ సోమయాజులు గారు ఉన్నారనమాట. వారితో మాట్లాడి సంతానం కలగని వాళ్ళ గురించి, సంతానం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! లాస్ట్ వీకు కొన్ని క్వెషన్స్ అయితే దానికి విపులంగా సమాధానం చెప్పారు. ఈ వీక్ కూడా అంటే సప్తాంశ గురించి డీటెయిల్‌గా అంటే లాస్ట్ వీక్‌లో మనకి ఇంట్రడక్షన్ లాగా చెప్పాం కాబట్టి సంతానం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా, ఈ వీక్ ఇంకొంచెం విపులంగా వివరించడానికి సార్ ఉన్నారు మనతో పాటు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇవాళ సంతానం గురించి ఇంకొన్ని క్వెషన్‌లున్నాయి. చాలామంది కూడా అడిగారనమాట. వాటిల్లో మనకి దశ రిలేటెడ్‌లో స్పెసిఫిక్‌గా ఏదైనా కనిపిస్తుందంటాం కదా! ఈ దశలు ప్రాబ్లమాటిక్ అని అంటే పరిహారాలు చేసేవి గానీ, వాటి గురించి చెప్తారా? ఓకే. సంతానం గురించి చూసేటప్పుడు ఫస్ట్ ముఖ్యంగా దశే చూడాలి యాక్చువల్‌గా. సప్తాంశ చక్రం ఎదురుగుండా పెట్టుకొని దశ చూడడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నడుస్తున్న దశ, రాబోయే దశ 2 సంతానానికి అనుకూలంగా ఉండాలి. ఓకే. అంటే కొందరు అనుకోవచ్చు ఈ 15 ఏళ్లే కదా, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 15 ఏళ్ల దశ ఉందో, 16 ఏళ్ల దశ ఉంది, గురు దశ ఉంది. ఈ 16 ఏళ్ళు చూస్తే చాలు కదా, తర్వాతది కూడా అనుకోని. సాధారణంగా 2 అనుకూలంగా ఉంటే త్వరగా అంటే అదే. ఇవి థంబ్ రూల్స్ లాగా పనిచేస్తాయి. కెరియర్ రిలేటెడ్‌లో ముందు దశ, నెక్స్ట్ ఈ దశ అలా చూసినప్పుడు ఇప్పుడు సంతానానికి కాబట్టి జరుగుతున్న దశ, నెక్స్ట్ తరువాత దశ. దశ 2 ఓకే. దశలు చూడవలసి ఉంటుంది. హ్మ్. ఒకవేళ డిలే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, లేకపోతే ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే జరిగే దశ ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, తరువాతి దశ చాలా అనుకూలంగా ఉంటుంది. ఓకే. ఓకే. సో జరిగే దశ సాధారణంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అష్టమంలో ఉంటుంది. సప్తాంశ లగ్నాత్తు అష్టమంలో ఉండడము. ఇలా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్న తర్వాత పిల్లలు కలగడం. ఓకే. కాకపోతే ఏంటంటే సప్తాంశ ఎప్పుడు చెప్పినా కూడా లగ్నము కరెక్షన్ చేసుకోవాలి. మన పెళ్లి టైంకి దాన్ని క్యాలిబ్రేట్ చేసుకోవాలి టైంని. అవును. యాక్యురేట్ టైం ఉండాలి. 4 గంటలకో, 3 గంటలకో, 2 గంటలకో అన్నట్టు కాదు. పూర్తి నిమిషం వరకు మన దగ్గర టైం యాక్యురేట్‌గా ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలందరికీ ఇంచుమించుగా ఉంటోంది. వాళ్ళు చేస్తున్న ఉద్యోగము దాన్ని బట్టి D10, D9 కరెక్ట్ చేసుకొని, దాన్ని బట్టి సప్తాంశ లగ్నాన్ని ఫిక్స్ చేసుకొని, దాని నుంచి చూస్తే మనకు తెలుస్తుంది. ఒకవేళ 8th హౌస్ కనెక్షన్స్‌లో ఉంటే కనుక డాక్టర్ దగ్గరికెళ్ళి వారి సలహా పొందిన తర్వాత పిల్లలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే. దాని తరువాతి దశ అనుకూలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు అష్టమంలో ఇది ఉన్నప్పుడు తరువాత దశ అనుకూలంగా ఉంటేనే ఆ డాక్టర్ వాళ్ళు సలహాకైనా వెళతారు. లేకపోతే అలాగ మెల్లమెల్లగా పుణ్యకాలం గడిచిపోతుంది. లేదా పెద్ద జబ్బేదో ఉంది, ఇంకా పిల్లలు కలిగే అవకాశం లేదు. కొంతమందికి యూట్రస్ ప్రాబ్లమ్స్ అవి రావడం. ఓకే. ఈ ట్యూబ్స్ అవి బ్లాక్ అవ్వడము. ఓకే. ఫిలోపియన్ ట్యూబ్స్ అంటాం. ఆ ట్యూబ్స్‌లోనే ఎగ్ రిలీజ్ లేకపోవడం. ఇది తరువాతి దశ కూడా బ్లాక్ అయి ఉన్నప్పుడు ఎక్కువ కనిపిస్తుంది. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే తరువాతి అధిపతి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నం తీసుకోండి. గురువు, శని ఇద్దరు మకరంలో ఉన్నారు. ఓకే. నడుస్తున్నది గురు దశ అనుకుందాం. ఓకే. సో ఇద్దరు మకరంలో ఉన్నారు, ఇద్దరు అష్టమంలో. ఓకే. అప్పుడు ఇది 2 లాంగ్ దశలు, మళ్ళీ పెద్ద దశలు కదా. పెద్ద దశలు, లాంగ్ దశలు. పూర్తిగా ఉండదని కాదు, దీంట్లో ఎక్సెప్షన్స్ ఉన్నాయి మళ్ళీ. ఓకే. అంతర్దశలో ఛాన్స్ ఉండదు. ఇలా ఉండి ఇందులో ఒకటి D1లోని పంచమాధిపతి అయి ఉన్నప్పుడు ఓకే అప్పుడు కలుగుతారు, డిలేతో కలుగుతారు. ఓకే. ఎవరో ఒకళ్ళు పంచమాధిపతి అవ్వచ్చు. 5th లార్డ్ లేదా 5th హౌస్లో సాధారణంగా 5th లార్డ్ అయి ఉంటారు. అప్పుడు దాన్ని ఏమంటారంటే ప్రతిదానికి నారాయణ అని ఒక ఆయన ఉంటాడు ఒక్కో చక్రానికి. ఇప్పుడు D9 చూస్తున్నాము, సప్తమాధిపతి నారాయణ అవుతాడు. ఓకే. 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 D10 చూస్తున్నాము, దశమాధిపతి D1లోని దశమాధిపతి నారాయణుడు అవుతాడు. నారాయణుడు అంటే కాపాడతాడు. దశాంశ చక్రానికి. నవాంశ చక్రానికి D1లోని సప్తమాధిపతి నారాయణుడు అవుతాడు. ఓకే. అలాగా పంచమాధిపతి D1లోని వ్యక్తి సప్తాంశకి నారాయణుడు అవుతాడు. అతను కాపాడతాడు, అతను ప్రొటెక్టర్. సో అలా ఉంటే అప్పుడు కొంత డిలే అది ఉన్న తర్వాత పిల్లలు ఉన్నారు అన్నది చెప్పచ్చును. ఎప్పుడైనా సరే భార్య భర్తల జాతకాలు ఇద్దరివి పెట్టుకోవాలి ఎదురుగుండా. ఏదో ఒక్క వ్యక్తి యొక్క జాతకం చూస్తూ తండ్రిదో తల్లిదో చూస్తూ చెప్పడం కష్టం. ఒకవేళ ఒక్కరిదే చూడవలసి వస్తే అబ్బాయిది చూడండి, అంటే తండ్రిది చూడండి. ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో మేల్ చార్ట్ చూడండి. ఫీమేల్ చార్ట్ కంటే మేల్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కర్మ
అవన్నీ కూడా అక్కడి నుంచి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి చూడవలసి ఉంటుంది. ప్రశ్నకు సమాధానం నేరుగా చెప్పాలంటే అష్టమంలో ఉన్నప్పుడు డిలేస్ చూస్తున్నాము. 6వ ఇంటి కనెక్షన్స్లో మగవాళ్ళకు ఉన్నప్పుడు డినాయల్ చూస్తున్నాం. చాలా కష్టంగా పుట్టకపోవడం లేదా తానే వద్దనుకోవడం. ఓకే. మీకు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారండి. ఓకే, గురు మహర్దశ నడుస్తోంది. గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. మరో 4 ఏళ్ళు ఎంత ఉంది అనుకుందాం. పెళ్లి టైంకి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 4 ఏళ్ళు ఉంది. ఇప్పుడు అప్పుడే వద్దనుకుంటున్నారు. ఓకే, అప్పుడు గురువు 6వ ఇంట్లో ఉంటాడు అనుకునే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, శని వస్తుంది. శని 5వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం, డెఫినెట్గా ఉంది అప్పుడు ఛాన్స్. సో ఈ 4 ఏళ్ళు ఖచ్చితంగా రాదు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే 5th హౌస్లో ఆ శని ఉన్నాడు కాబట్టి ఈ 4 ఏళ్ళు రానియ్యడు కూడా. ఓకే. సో వీళ్ళు ఎక్కడైనా ఒకవేళ అటు ఇటు తిరిగి డబ్బులు అవి ఖర్చు పెట్టేటట్టు ఉంటే ఖర్చు పెట్టక్కర్లేదు, ఆగండి. మీకు శని మహర్దశ రాగానే పిల్లలు పుడతారు. శనిలోనే పుడతారు 90% అలా ఉంటే, ప్రొవైడెడ్ మొత్తం చార్ట్ మనం చూసాము అనుకుంటే. దీంట్లో కూడా ఎక్సెప్షన్స్ ఏమున్నాయి అంటే చైల్డ్లెస్నెస్ అని నేను చేశాను స్టార్టింగ్లోనే. ఓకే, పిల్లలు ఎవరికైతే లేరు అన్నదానికి కంప్లీట్ విశ్లేషణ 2 hours క్లాస్ చేశాను. దాని రూల్స్ అన్నీ చూడవలసి ఉంటుంది. వాటిల్లో ఏ రకంగానూ ప్రాబ్లం లేదంటే ఆ చైల్డ్లెస్నెస్ వీడియో చూడాలి. దాంట్లోని నేను క్లియర్గా ఇచ్చాను. చైల్డ్లెస్నెస్ ఉంటే అంటే పిల్లలు అసలు కలగకపోవడానికి గల రూల్స్, కాంబినేషన్స్ ఏంటి, D1 చార్ట్, D9 చార్ట్, నవాంశ చార్ట్, సప్తాంశ చార్ట్ మొత్తం చూసిన తర్వాత డిక్లేర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ అది ఉంటే ఇంకా అప్పుడు నువ్వు దశలు అవి ఎన్ని చూసుకున్నా అది మాత్రం ఓవర్ రైడింగ్ రూల్ లాగా పనిచేస్తుంది. అప్పుడు మీరు దశ చూసుకోవడం అది వేస్ట్. ఓకే, అది మాత్రం లేకుండా ఉండాలి. దాని తర్వాత ఇవి చూడాలి. మగాడికైతే 6వ ఇల్లు, ఆడవాళ్ళకి 10వ ఇల్లు. ఈ 10వ ఇల్లు ఉన్నా కూడా లాస్ట్ టైం చెప్పినట్టే PCOD ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ 10th హౌస్ 8th హౌస్, ఆ మగాళ్ళకి 6th హౌస్ 8th హౌస్, మగవాళ్ళకి 6th హౌస్ 8th హౌస్, ఆడవాళ్ళకి 8th హౌస్ 10th హౌస్. అంతే. సెకండ్ హౌస్ ఏం ప్రాబ్లం లేదా? సెకండ్ హౌస్ లో అబార్షన్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకంటున్నాను, మీ క్లాసులో విన్నప్పుడు తులాలగ్నం అయి ఉండి సెకండ్ హౌస్లో శని ఉంటే కనుక, ఎందుకంటే తులాలగ్నానికి 5th లార్డ్ కదా శని ఉంటే కనుక తన సంతానం క్లాసెస్లోనే చెప్పింది ఈ మాట, ఈ వర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిడిక్ట్ చేయాల్సింది సంతానం లేకపోవచ్చు అని D1 చార్ట్లో చూసినప్పుడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా సప్తాంశలోనే అయితే ఇది సప్తాంశం ఉండకపోవచ్చు అని చెప్పారు. ఎందుకు ఆ మాట చెప్పానంటే D1 లో పంచమాధిపతి 2వ ఇంట్లో ఉంటే లేడీస్ చార్ట్ లో పంచమాత్తు 10 ఇళ్ళు ప్రయాణం చేసి వస్తాడు. 5వ ఇంటి నుంచి 2 ఇళ్ళు 2వ గడికి లెక్క పెట్టాలంటే 5, 6, 7, 8, 9, 10 మొత్తం లెక్క పెట్టుకొస్తే 10వ ఇల్లు అవుతుంది. 10వ ఇల్లు ఆడవాళ్ళకి అనుకూలించని ఇది. పరాశర మహర్షి ఏం చెప్పాడంటే భావం నుంచి భావాధిపతి ఎన్ని గళ్ళు తిరిగాడు అన్నది ఎక్కువ ఇంపార్టెంట్. మనం ఏం చూసుకుంటున్నాం, లగ్నాత్తు సప్తమాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాత్తు పంచమాధిపతి ఎక్కడున్నాడు చూసుకుంటున్నాం. పంచమాధిపతి ఎక్కడున్నాడు చాలా ఇంపార్టెంట్. అందుకని లేడీస్ కి 10th హౌస్ సెకండ్ హౌస్ లో ఉన్నాడు. ఇది ఆడవాళ్ళకి అంత మంచిది కాదు. మగవాళ్ళకి 5th లార్డ్ 10th హౌస్ లో ఉన్నాడు, 6 గళ్ళు ప్రయాణం చేసి ఉంటాడు. అది మగాళ్ళకి అంత మంచిది కాదు. కానీ అంత ఒక్క మాత్రం చేతను ఖచ్చితంగా పిల్లలు లేరు అన్నది డిసైడ్ చేయలేము. మరి కాస్త చూడవలసి ఉంటుంది. లేదా ఆ దశలో అనుకూలించని ఇదై ఉండొచ్చును, ఆ దశ రావచ్చును, అప్పుడు దానికి రీజన్ కూడా చెప్పారు సార్ మీరు క్లాస్లోనే. అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఎవరన్నా ఉంటే క్లాస్ బ్యాక్ వెళ్తారని నేను చెప్తుంది కూడా. ఎందుకంటే దానికి రీజన్ కూడా మీరు ఏం చెప్పారంటే భావోద్భావం ఒకటి, అది మెయిన్. శనికి న్యాచురల్ 5th లార్డ్ రవి, శనికి రవికి పడదు కాబట్టి కూడా అక్కడ ఇవ్వకపోవచ్చు అని చెప్పారు అప్పుడు. న్యాచురల్ 5th లార్డ్ ఏమో రవి అవుతున్నాడు, న్యాచురల్ పుత్రకారకుడు ఏమో గురువు అవుతున్నాడు. ఈ ఇద్దరితోని శనికి పడదు కాబట్టి అందులోనూ అక్కడ ఉండి శని మళ్ళీ 10 గళ్ళు అక్కడ చూస్తాడు, సింహాన్ని చూస్తారు కదా, 10 గళ్ళు చూస్తారు, సింహాన్ని కంట్రోల్ చేస్తారు. సాధారణంగా ఏంటంటే పంచమాధిపతి 2వ గళ్ళు ఉంటేనే ఇబ్బంది ఉంది, శని అయితే చాలా ఎక్కువ ఉంది. అదే ఇక్కడ అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నారు కదా, అందుకని ఇది సమాధానం. ఇక్కడ ఇప్పుడు లాస్ట్ వీక్ మనం సప్తాంశ గురించి కొంచెమే డిస్కస్ చేసాం అనమాట. అసలు సప్తాంశను ఎలా చూడాలి, నేను లాస్ట్ వీక్ క్లాసెస్లో కూడా IVF గురించి 2nd, 1st చెప్పొచ్చా అంటే మీరు అసలు 5th వరకు కూడా మనం వెళ్ళిన సైకిల్స్ చెప్పొచ్చు అని చెప్పారు కదా. అలా 1st సంతానానికి ప్రాబ్లం ఏంటి, 2nd సంతానము, దీన్ని ఎలా చూడొచ్చు సప్తాంశ నుంచి?
ఓకే. సప్తాంశకి బేసిక్ రూల్స్ నేను ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటంటే సంజయ్ రత్ గారు ఇచ్చారు. ఓకే. నేను అదే ఫాలో అవుతున్నాను. చక్కగా పనిచేస్తుంది ఇవాళకి కూడా. సప్తాంశ చార్ట్ వేసుకోండి. సింపుల్ ట్రెడిషనల్ పరాశర సప్తాంశ చార్ట్ వేసుకోండి. వేసుకుంటే దాంట్లో లగ్నం గమనించండి. ఓకే. లగ్నము బేసి లగ్నమా సరి లగ్నమా చూడండి. ఓకే. ఈవెన్ ఆర్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే. ఈవెన్ సైన్ అంటే మేషము, మిథునము, కర్కాటకము. ఓకే. సో మేషము, మిథునము, సింహము, తుల ఇవన్నీ మీకు ఈవెన్ సైన్స్ అవుతాయి. ఆడ్ సైన్స్ అవుతాయి. ఈవెన్ సైన్స్ అంటే టారస్. ఓకే. అలాగే రెండో ఇంటి నుంచి రెండో ఇల్లు, నాలుగో ఇల్లు ఇవన్నీ 2, 4, 6 ఆ సైన్స్ ఈవెన్ సైన్స్ అవుతాయి. ఓకే. సో ఆడ్ సైన్స్ స్ట్రైట్ కౌంట్, ఈవెన్ సైన్స్ రివర్స్ కౌంట్. ఓకే. సో ఫస్ట్ చైల్డ్ చూడాలి అంటే ప్రథమ పుత్ర సంతానము లేదా స్త్రీ సంతానం ఏదైనా ఫస్ట్ హౌస్ 5వ ఇంటి నుంచి వస్తుంది. సో లగ్నం నుంచి ఫార్వర్డ్ కౌంట్ చేయాలా బ్యాక్వర్డ్ కౌంట్ చేయాలా చూసుకొని 5 గళ్ళు లెక్క పెట్టాలి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మేషన్ లగ్నం అయితే ముందుకు కౌంట్ చేయాలి కాబట్టి సింహం ఫస్ట్ సంతానం అవుతుంది. వృషభం లగ్నం అయితే కాప్రికాన్ అంటే మకరం ఫస్ట్ సంతానం అవుతుంది. ఓకే. దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. లగ్నంలో రెట్రోగ్రేడ్ ప్లానెట్ ఉంటే మళ్ళీ రివర్స్ కౌంట్ చేయాలి. అంటే మేషన్లో రాహు ఉన్నాడు, ఇప్పుడు రివర్స్ కౌంట్ చేయాలి. ఓకే. అప్పుడు ధనస్సు మొదటి సంతానం అవుతుంది. వక్రించిన గ్రహం ఏదైనా శని వక్రం, బుధుడు వక్రం, ఓకే, శుక్రుడు వక్రం, ఇలా వక్రించింది ఏదున్నా ఆ గ్రహానికి కూడా రివర్స్ కౌంట్ తీసుకోవాలి. ఇది కాకుండా పరివర్తన ఒకటి ఉంది. పరివర్తనని బట్టి కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మేషము కర్కాటకము పరివర్తన చెందే అనుకుందాం. అంటే చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు, కుజుడేమో చంద్రుడు మేషంలో ఉన్నాడు, కుజుడు కర్కాటకంలో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు రివర్స్ కౌంట్ చేయాలి. మేషన్ లగ్నం అయితే, కర్కాటకం లగ్నం అయితే స్ట్రైట్ కౌంట్ చేయాలి. ఓకే. ఈ 3 ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ మీరు కౌంట్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ చైల్డ్ ఏమో 5 గళ్ళు, సెకండ్ చైల్డ్ అక్కడి నుంచి 3 గళ్ళు అంటే 5, 7, 9, 11 ఓకే అలా కౌంట్ చేయాలి. ఓకే. సెకండ్ చైల్డ్ అయితే 7th హౌస్ అవుతుంది. అప్పుడు మళ్ళీ థర్డ్ చైల్డ్ అయితే 9th హౌస్ అవుతుంది. అక్కడ 3 గళ్ళు 5, 7, 9, 11 అలా 3 గళ్ళు 11, 12, 1 లగ్నము నెక్స్ట్ చైల్డ్ అవుతుంది. అలా ఎన్ని సార్లు అయినా తిప్పుకోవచ్చు. ఓకే. లగ్నానికి 4 4th బేబీ అయితే మళ్ళీ ఒకవేళ 5th ఇంతవరకు రోజుల్లో 5th ఉంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ 5th హౌస్కి వస్తుంది. అప్పుడు థర్డ్ హౌస్కి వస్తుంది. 3rd నుంచి 5th అట్లా. ఒకసారి 5th కవర్ అయిపోతే అప్పుడు 6th హౌస్కి వెళ్తాం. ఓకే. అంతమంది పిల్లలు ఉన్నారా లేదా అన్నది D1 నుంచి కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు అంటే పెద్దగా అంతంత రేంజ్ లో ఎవరు కనెక్ట్ ఉండట్లేదు. కానీ ఇప్పుడు అబార్షన్స్ కూడా అట్లానే వస్తుందా సార్? అబార్షన్స్ అయినా అలా ఫస్ట్ అబార్షన్ ఈ హౌస్ రిలేటెడ్, సెకండ్ అబార్షన్. అవును. ఓకే. ఓకే. అప్పుడు అంటే సెకండ్ బేబీ అబార్షన్ అయిందంటే ఇప్పుడు అంటే ఇప్పుడు బాగా లేత నెలల్లో ఈవెన్ బిఫోర్ హార్ట్ బీట్ కూడా లేకుండా చాలా తక్కువ రోజుల్లో కొంతమంది తెలియకుండా అసలు తెలియలేదు వాళ్ళకి, అది కనబడదు. ఫీల్ అవ్వాలి ఇక్కడ అబార్షన్ అయ్యింది, గర్భస్రావం అయింది అన్నది ఫీల్ అవ్వాలి, రికార్డ్ అవ్వాలి ఇన్సిడెంట్, అప్పుడే కనిపిస్తుంది. లేదంటే అది చైల్డ్ గా పరిగణించము. అబార్షన్ అలా కనబడదు. సాధారణంగా 5 నెలలు దాటిన తర్వాత నుంచి అయితే కనిపిస్తుంది. 3 నెలల లోపు 4 నెలల లోపు తెలియదు. ఓకే. కొంతమంది పిల్లలకి మానసిక వికలాంగం ఉంటుంది, శారీరక వికలాంగం అలా ఉంటుంది. అవి మనం సప్తాంశ నుంచే చూడాలా, లేకపోతే సప్తాంశలో ఏ హౌసెస్ వల్ల ఉంటుంది, గ్రహాల వల్ల, హౌసెస్ వల్ల? తల్లిదండ్రుల జాతకంలో పిల్లలకి మానసిక వైకల్యం రాగలదా లేదా అన్నది చర్చ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రెండో సంతానానికి మానసిక వైకల్యం వస్తుందో లేదా చెక్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. లేదా 1వ ఇల్లు మీ ఇష్టం. 1వ ఇల్లు ఎక్కడి నుంచి చెక్ చేయాలి? 5వ ఇంటి నుంచి చెక్ చేయాలి. ఫస్ట్ సంతానము 5వ ఇంటి నుంచి చెక్ చేయాలి. రెండో సంతానం 7వ ఇంటి నుంచి చెక్ చేయాలి. దీనికి ప్రథమంగా కావాల్సింది ఏంటి అంటే యాక్యురసీ ఆఫ్ బర్త్ టైం. బర్త్ టైం యాక్యురేట్ గా లేదు, తప్పు ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఇది కూడా మనం సప్తాంశ నుంచే చూస్తున్నాం. పేరెంట్స్ యొక్క సప్తాంశ నుంచి మీకు పుట్టబోయే పిల్లలకి ఏమైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎందుకంటే పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతాం కాబట్టి చైల్డ్ చార్ట్ కంటే పేరెంట్ చార్ట్ లో ఎక్కువ కనిపిస్తుంది. బాధపడేది, వాళ్ళు చూసుకోవాల్సింది, కేరింగ్ అంతా, అవును, ఆ శ్రమ అంతా కనిపిస్తాయి. దీనికి ఏంటి అంటే ఒకటి ఇస్తాను, అన్నీ చెప్పలేను, ఒకటి ఇస్తాను. ADHD ఉందనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ మానసిక వైకల్యం ఎక్కువ మంది ఈ రోజుల్లో మిగిలినవి చెప్పేస్తున్నారు. అవును. కాలు పెరగలేదని, చెయ్యి పెరగలేదని స్కానింగ్ లో ముందే చూసి చెప్పేయొచ్చు అది. స్కానింగ్ లో చెప్పేస్తున్నారు, తెలియట్లేదు. ADHD ఒక్కటే బయటకు వచ్చిన తర్వాత 3 ఏళ్ల తర్వాత కానీ 4 ఏళ్ల తర్వాత కానీ తెలియట్లేదు. ప్రస్తుతానికి మిగిలినవన్నీ మీకు ఏమైనా వైకల్యాలు ఉన్నాయి అంటే మీకు స్కానింగ్ లోనే తెలిసిపోతాం, రైట్? అందుకే ADHD చెప్తాం. ఓకే. లార్డ్ ఆఫ్ ది హౌస్ అంటాం. అంటే పంచమాన్ని తీసుకుంటే, మొదటి సంతానాన్ని తీసుకుంటే, మొదటి సంతానము ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడయ్యాడు అనుకుందాం. ఓకే, శుక్రుడు చంద్రుడి కర్కాటకంలో ఉన్నాడు. ఓకే, కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు, పంచమాధిపతి డిస్పోజిటర్ చంద్రుడు అవుతున్నాడు. చంద్రుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు, ఉచ్చలో, ఓకే, వృషభంలో ఉన్నాడు. ఈ శుక్రుడితో కలిసి రాహువు కేతువు ఉన్నారు. ఓకే ఓకే, సో దీనికి థంబ్ రూల్ ఏంటంటే, సింపుల్ రూల్, చంద్ర కుజ ఈ గ్రహాలని గుర్తుపెట్టుకోవాలి. ADHDకి ఇది కారకాలు. చంద్రకుజులకి ఉచ్చ నీచ స్వక్షేత్ర ఇళ్లల్లో పరివర్తన జరిగి, చంద్రకుజుల యొక్క ఇళ్లలో వాళ్ళు స్వక్షేత్ర ఉచ్చ నీచలు పొందే ఇళ్ళు పట్టుకోండి. వాటిల్లో గ్రహానికి తన డిస్పోజిటర్కి పరివర్తన జరిగి రాహువు లేక కేతువు లేక ఏదైనా వక్రించిన గ్రహముతో కలిసి ఉండడం. ఓకే, ఎందుకంటే ADHD, ఈ ఆటిజం వీటిలో ఓవర్ యాక్టివ్గా ఉండడము లేదా అండర్ యాక్టివ్గా ఉండడము కనిపిస్తుంది. ఓకే, ADHDలో అటెన్షన్ డెఫిసిట్స్, ఓవర్ యాక్టివ్ ఉంటారు జనరల్లీ, అల్లరి చేసేస్తారు వాళ్ళకి కావాల్సిందంతా ఇవ్వకపోతే. సో ఇది మీకు మూన్ మార్స్ అంటే ఏమేమి రాశులు అవుతున్నాయి? ఉచ్చ పొందేది ఎక్కడ? కుజుడు మకరంలో, మకరము, వృషభము, చంద్రుడు, మేషము, వృశ్చికము, కర్కాటకము, ఇవి ఓన్ హౌస్ లో ఉచ్చ నీచ. ఓకే, నీచ కర్కాటకం. ఓకే, కర్కాటకం కుజుడికి నీచ, వృశ్చికం చంద్రుడికి నీచ, మేషము స్వక్షేత్రము కుజుడికి, వృషభము చంద్రుడికి ఉచ్చ. సో మేష వృషభ కర్కాటక వృశ్చిక మకర ఈ రాసుల్లో పరివర్తన పొందాలి గ్రహములు. ఈ లార్డ్ ఆఫ్ ది హౌస్ తో జనరల్ గా పంచమాధిపతి, ఒకవేళ ఫస్ట్ చైల్డ్ ఇబ్బంది ఉంది అంటే లార్డ్ ఆఫ్ ది హౌస్ తో మీకు కనెక్షన్ ఉంటుంది. వక్రించిన గ్రహానికి సాధారణంగా రాహు కేతు ఉంటారు, లేదా వక్రించిన శని, వక్రించిన గురువు. వీటిల్లో జనరల్గా ఏంటంటారు, జాగ్రత్త పడవలసింది ఏంటి అంటే, ఉచ్చగ్రహం ఉంది, ఓకే, ఉచ్చగ్రహం ఉంది, ఎక్కువ ప్రాబ్లం ఉంది, ఇది డెఫినెట్ ADHDలోకి వెళ్తుంది, వక్రించి ఉన్న గ్రహంతో కలిసి ఉన్నాం. ఓకే, ఎందుకంటే స్పెషల్ అటెన్షన్, స్పెషల్ చైల్డ్ స్పెషల్ చైల్డ్ కదా. సో ఉచ్చ నీచ స్వక్షేత్ర శనికుజులు ఉండాలి అక్కడ, శనికుజులు అక్కర్లేదు. ఈ రాసుల్లో వక్రించిన గ్రహం, ఈ రాసుల్లో వక్రించిన గ్రహం ఉండి ఒకదాని డిస్పోజిటర్ ఇంకో దాంట్లో ఉండడం, పరివర్తన లాగా. చంద్రుడింట్లో శుక్రుడు ఉన్నాడు, శుక్రుడింట్లో చంద్రుడు ఉన్నాడు, లార్డ్ ఆఫ్ ది హౌస్ ఏమో శుక్రుడు అయ్యాడు, శుక్రుడితో రాహు ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మిథున లగ్నం తీసుకోండి. ఓకే, మిథున లగ్నాధిపతి శుక్రుడు, శుక్రుడు. ఓకే, శుక్రుడు చంద్రుడింట్లో ఉన్నాడు, కర్కాటకంలో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. డిస్పోజిషన్ చంద్రుడికి వచ్చింది, చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు, వ్యయంలో. ఓకే, ఇది ADHDకి వెళ్ళచ్చు. ఓకే, గొప్ప విషయం చెప్తా. అమ్మ నాన్న కంపారిజన్ చేస్తున్నాం అనుకుందాం. నాన్న చాట్లో ఏముంది, వృశ్చికము పంచమం అయింది. ఓకే, చంద్రుడు కుజుడు పరివర్తన చెందారు, మేషంలో చంద్రుడు, ఓకే, వృశ్చికంలో కుజుడుతో కేతు ఉన్నాడు. ఓకే, ఓన్ హౌస్ లో ఉన్న, ఇప్పుడు నీచ్లో ఉన్నాడు, చంద్రుడేమో మేషంలో ఉన్నాడు. ఓకే, కేతు దాంతో కలిసి ఉన్నాడు, కుజుడితో కలిసి కేతువు రాహు, నాకు సరి గుర్తులేదు, కేతు రాహుల్లో ఒకటి. ఇది మేజర్ ప్రిన్సిపల్. ఇక్కడ నుంచి మీకు ఆటిజము, ADHD ఇవి వస్తున్నాయి, సాధారణంగా ఇలా వస్తున్నాయి. లేదా ఒకే చోట ఎగ్జాల్టేషన్, అంటే ఇప్పుడు తుల ఉంది, రవి శని
ఉన్నారు. ఎగ్జాల్టేషన్, డెబిలిటేషన్ డెబిలిటేషన్ 2 2 ఒకే గ్రహాలు చోట. ఒకటే దాంతో చోట. పాటు ఒక రాహువో, కేతువో, మరొక వక్రించిన గ్రహం శుక్రుడు వక్రించి ఉన్నాడు. హుహు. ఓకే. ఇలా కూడా మీకు ADHD గానీ, మానసిక సంబంధమైన ప్రాబ్లమ్స్ పిల్లలకి ఉండడము కానీ మీకు కనిపించొచ్చు. ఓకే. వీటికి రెమెడీస్ అవి ఉన్నాయి. చార్ట్ స్పెసిఫిక్ చెయ్యాలి. హ్మ్. ఓకే. ఎందుకంటే D1 చార్ట్ చేస్తాం రెమెడీస్. సప్తాంశ చార్ట్‌కి చేయడం కుదరదు. హ్మ్. D1 చార్ట్ చూసే రెమెడీ ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలకి ప్రాబ్లమ్ ఉంది. పంచమానికి సంబంధించిన రెమెడీ ఇవ్వాలి. సో, మీ D1కి పంచమ సంబంధం ఏమొస్తుందో ఆ రెమెడీ చేయాలి. హ్మ్. ఇది అవాయిడ్ చేయడానికి స్ట్రెయిట్ ఫార్వర్డ్ రెమెడీస్, సింపుల్ రెమెడీస్ ఏమని చేయాలి అంటే, ప్రతి వాళ్ళు కడుపుతో ఉన్నారు అని తెలిసినప్పుడు నడుస్తున్న దశకి మంత్రం ఉంటుంది. నేను చేశాను, ప్రతి నక్షత్రం మీద ఒక వీడియో చేశాను. ఏ దశ నడుస్తోందో ఆ దశానాథుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ మంత్రం రోజు చెయ్యడము. ఓకే. హ్మ్. లగ్నాత్తు ఎన్ని గళ్ల దూరంలో ఆ దశానాథుడు ఉన్నాడో చూసి అన్నిసార్లు చేయండి. హ్మ్. 5వ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తున్న దశ 5వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం, శుక్రుడు అనుకుందాం. శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆశ్లేషలో ఉన్నాడు. ఆశ్లేష మంత్రం రోజు 5 సార్లు చేయండి. హ్మ్. ఆశ్లేష మంత్రం ఫ్రీగా యూట్యూబ్‌లో గంటన్నర ప్రతి నక్షత్రం మీద ఒక అవును. గంటన్నర 2 గంటలు వీడియోలు చేశాను. అది చూడడము, ఆ నక్షత్రంకి రెమెడీ చేయడం. హ్మ్. స్పెసిఫిక్ రెమెడీస్ కావాలి చార్ట్ చూస్తే కానీ చెప్పడం కూడా. అవును. ఎందుకంటే ఇది లగ్నం తొందరగా మారిపోతున్నప్పుడు కష్టమవుతుంది కదా! అందరికి ఒకటే అంతేగాని పరిహారం. D1 చార్ట్ ఒక్కటి చూసుకొని అక్కడి నుంచి మనము చెప్పలేం. ADHD ఉన్న చైల్డ్ వస్తున్నాడా, రావట్లేదా అని. ఓకే. D1 చార్ట్ నుంచి రాదు. ఖచ్చితంగా సప్తాంశ చూడాలి. దశ కింగ్. హ్మ్. ఎందుకంటే అదే కాంబినేషన్ చాలా మందికి ఉంటుంది. దశ మారిపోతుంది. వేరే లాటిట్యూడ్ వేరే ఇది ఉన్నప్పుడు లగ్నము మారిపోతుంది, దశ మారిపోతుంది. ఎందుకంటే 5 నిమిషాలు తేడాలో అదే టైంలో ఢిల్లీలో పుట్టిన వాడికిను, హైదరాబాద్‌లో పుట్టిన వాడికి వేరే వేరే సప్తాంశ లగ్నాలు ఉంటాయి. హ్మ్. సేమ్ సప్తాంశ లగ్నాలు ఉండవు. రైట్. సో, దాన్ని బట్టి మనము అది సెట్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ఇది జరుగుతోంది అని సప్తాంశ లగ్నం కరెక్ట్ చేసుకున్న తర్వాత చేయవలసి ఉంటుంది. పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పిల్లలది గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పేరెంట్స్ కొంతమందికి ఆ మనిషిని చూస్తున్నప్పుడు బానే ఉంటారు సార్. పెళ్లి చేసుకుని అలా ఉన్నప్పుడు తప్ప బయటపడట్లేదు. ఇప్పుడు ఎక్కువ వింటున్నాం అవన్నీ. ఏమిటది? అది ఇన్‌స్టెబిలిటీ గానీ, ADHD గానీ అవన్నీ కూడా లేదు. చు ADHD అంటే తెలిసిపోతుంది. తెలిసిపోతదంటారు అంతే. ADHD చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తెలిసిపోతుంది. ఓకే. ADHD అంటే అటెన్షన్ అటెన్షన్ డెఫిసిట్. డెఫిసిట్. అంటే అది అవును. చాలా అవును. పెద్ద జబ్బు తెలిసిపోతుంది. మనలో ఉండరు కాబట్టి. మీరనేది ఏంటి అంటే సైకలాజికల్ ఇష్యూస్ ఉండడము. అవన్నీ కూడా ఇలానే చూస్తారంటారా? అవి వేరే రకంగా చూస్తాం. అంటే ఓకే. సాడిజం ఉండడం, హ్మ్. సైకలాజికల్ ఇష్యూస్ ఉండడము. అవే మీరు అడిగేది? అవి కూడా. భార్యని ఇబ్బంది పెట్టే గుణం అవన్నీ ఉండడం. కూడా. ఓకే. అవన్నీ మీరు నవాంశ నుంచి చూడండి. హుహు. ఓకే. నవాంశలో లగ్నాధిపతిని శని క్షేత్రాల్లో ఉండి శని చేత, రాహువు చేత చూడబడడం. శని, రాహువులు కలిసి లగ్నాధిపతితో ఉండడం. కుజ, శని, రాహువులు కలిసి ఉండడం. ఓకే. యారోగెంట్ ప్లానెట్ లాగా. యారోగెంట్‌గా ఉండడం. ఓకే. అవతలి వారి అభిప్రాయం మీద పెద్దగా లక్ష్యం లేకుండా ఉండడము. హుహు. ఇవి కనిపించవచ్చు. కానీ D1 కూడా చూడాలి. చూశాక నవాంశ చూడాలి. ఓకే. రైట్. ఓకే. అవి చూడకుండా చూడలేం. ఎందుకంటే కొన్ని సన్యాసాన్ని చూపించే ఉంటాయి. అలా ఉంటే అది బ్రహ్మాండంగా ఉంది. ఓకే. ఇప్పుడు చెప్పిన కాంబినేషన్‌లో కొన్ని సన్యాసానికి తీసుకెళ్తాయి. అవి బానే ఉంటాయి. అప్పుడు నాకు లోకం అంటే వైరాగ్యం ఉంది. లోకం అంటే విరక్తి ఉంది. అమ్మా, నాన్న బాధపడతారు తప్ప భార్య బాధపడే అవకాశం లేదు. అలా ఉంటుంది. అదే. ఇప్పుడు అబార్షన్‌లు ఎలా చూడాలంటారు? ఇందాక 10థ్ హౌస్ కాకుండా సెకండ్ హౌస్ ఉందనుకున్నాం కదా! దాన్ని కొంచెం క్లియర్‌గా చెప్తారా సార్? వాటికి పరిహారాలు కూడా ఏమన్నా ఉంటాయా ఓవరాల్‌గా చూస్తే? మంచి ప్రశ్న. అంటే పరిహారాలు స్పెసిఫిక్‌గా చూసి చెప్పవలసి ఉంటుంది. కానీ నేను ఎలా చూడొచ్చో ఫస్ట్ చెప్తా. హ్మ్. ఓకే. సప్తాంశ చార్ట్ తీసుకొని జరుగుతున్న దశ, హ్మ్. అంతర్దశ చూడాలి. ఓకే. చూసి ఇవి ద్వితీయం కనెక్షన్‌లో ఉంటాయి. రెండవ ఇంటి సంబంధంతో ఉంటాయి. రెండో ఇంటి అధిపతితో కలిసి ఉండడం. రెండో ఇంట్లో ఉండడం సప్తాంశలో. హ్మ్. ఓకే. రెండో ఇంట్లో ఉండడం. రెండో అధిపతితో కలిసి ఉండడము. అలా ఉంటుండగా ఏదో గ్రహము ఉచ్చలోనో, నీచలోనో ఉండడము. స్పెసిఫిక్ ఇది ఎందుకంటే అది స్పెషల్‌గా కనిపించాలి బయటికి. హ్మ్. లేదా దాంతో పాటు అష్టమాధిపతి కూడా కలిసి ఉండడం. ఓకే. ఓకే. పంచమ, ద్వితీయ, అష్టమాధిపతులు ద్వితీయంలో ఉన్నారు. ఓకే. ఒకడు ఉచ్చులో ఉన్నాడు. సూపర్ అలా చెప్పలేం. ఓకే. జాగ్రత్త సెకండ్ హౌస్‌లో ఉంది అంటేనే అది కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్‌లో ఉంది. అది డెత్ తీసుకొనొస్తుంది. ఓకే. ఓకే.
లేదా ఆ ఇంటి నుంచి రెండో ఇంట్లో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5వ ఇంటికి చూస్తున్నారు. అంటే మొట్టమొదటి సంతానాన్ని చూస్తున్నారు. మొట్టమొదటి సంతానం అధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. ఓకే. అబ్బాయి జాతకంలో. హ్మ్. ఓకే. మొట్టమొదటి సంతానం 6వ ఇంట్లో ఉంది అమ్మాయి జాతకంలో. ఇది 2 కూడా మీకు అబార్షన్‌ని చూపించొచ్చు. హ్మ్. అవకాశాలున్నాయి. సప్తాంశలోనే. సప్తాంశలో. ఓకే. ఎందుకంటే పంచమాతు ద్వితీయంలో ఉంది. హ్మ్. హ్మ్. ద్వితీయ సప్తమాలు మారకాలు. అవును. అవును. సాధారణంగా ఈ పిల్లల విషయంలో చిన్నవాళ్ళు కాబట్టి ఏజ్ అది ఉండదు కాబట్టి 2, 3 మంత్స్ కాబట్టి సెకండ్ హౌస్ చాలా ఇంపార్టెంట్. సస్టైనబిలిటీ కదా! సెకండ్ హౌస్ అవును. సస్టెనెన్స్. అవునవును. నిలబడ్డము, కడుపు నిలబడ్డము, ఓకే. గర్భం నిలబడ్డము అది అక్కడి నుంచి రెండో ఇల్లు లేదా లగ్నాత్తు రెండో ఇంటి నుంచి వస్తాయి. హ్మ్. సాధారణంగా అక్కడి నుంచి చూడాలి. కానీ వీటికి కూడా విరుగుడులు కొన్ని ఉన్నాయి. D1లోని నారాయణ ఉన్నాడు కదా! D1లోని పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో అతనొచ్చి అక్కడ కూర్చొని ఉండడం. అప్పుడు సివియారిటీ ఉంటుంది. అంటే హ్మ్. కొంతమంది ఉంటారు. మరి చెప్పచ్చో లేదో వాళ్ళకేంటంటే పాపం కడుపుతో ఉంటారు. కానీ బ్లీడింగ్ ఆగదు. ఓకే. ఓహో! కొన్ని ఓకే. లేకపోతే వాటర్ పోగొట్టుకుంటారు ముందే. ఆ! ఓకే. ఉమ్మ నీరు ఉమ్ము నీరు పోగొట్టుకుంటారు. సరిగ్గా గ్రో అవ్వట్లేదు. ఏదో కాంప్లికేషన్స్ ఉంటాయి. హ్మ్. ఓకే. ఇవన్నీ మీకు సెకండ్ రొటేట్ హౌస్ నుంచి అవ్వట్లేదు కనిపిస్తాయి. బేబీ. రొటేట్ అవ్వట్లేదు. హ్మ్. ఓవర్ గ్రోత్ అయిపోయాడు. హ్మ్. అవును. ఓకే. ఏవో రకరకాల హ్మ్. కాంప్లికేషన్స్ డిపెండింగ్ ఆన్ ప్లానెట్స్ ఆ రాశిని బట్టి చెప్పొచ్చు. బ్లీడింగ్ ఆగట్లేదా? అంటే మెన్స్ట్రల్ సైకిల్ మంత్లీ ఉంటుంది కదా! అది హ్మ్. వస్తూ ఉంటుంది. పిల్లాడు పెరుగుతూ ఉంటాడు హ్మ్. హ్మ్. కొంతమందికి. అవును. అలాంటివి కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి అవును. సెకండ్ హౌస్ నుంచి వస్తాయి. ఓకే. నారాయణుడు ఉంటే కాపాడబడతాడు. ఓకే. ఓకే. అది. సెకండ్ హౌస్‌లో సెకండ్ అట్లా. హౌస్‌లో ఆ నారాయణుడు ఉండాలి. ఉంటే అక్కడ అతను చూసుకుంటాడు. హ్మ్. అదొక అడ్వాంటేజ్ ఉంది. సో, సాధారణంగా ఏంటంటే ఒక్కోసారి ఏమి ప్రాబ్లమ్ లేదు. అంతా క్లియర్‌గా ఉంది. పంచమాధిపతియే ఉచ్ఛలో ఉన్నాడు. నారాయణుడితో కలిసి ఉన్నాడు అనుకుందాం రెండో ఇంట్లో. ఓకే. హ్మ్. అలా ఉన్నా కూడా ఏమి అవ్వదు. బావుంది. ఓకే. ఓకే. ప్లానెట్స్ ఇంపార్టెంట్. ఏం గ్రహాలు సాధారణ కారకత్వాలు అవి తీసుకుంటాం. కుజుడా, శన హ్మ్. అవి చూస్తాం. హ్మ్. చూసి దాని నుంచి తెలుస్తాయి. మళ్ళీ వాళ్ళు ఏ హౌసెస్ ఏ రిలేటెడ్. హౌసెస్ ఆ! లార్డ్ చేస్తున్నారు. లార్డ్‌షిప్ ఎక్కడొచ్చింది. లార్డ్‌షిప్ ఎక్కడికొచ్చింది. అక్కడి నుంచి కూడా చూస్తాం. చూసి ఓకే. ఓవరాల్ చార్ట్ చూడవలసి ఉంటుంది. పరిహారాల వరకు వస్తే సాధారణంగా ఈ సంతాన గోపాలకృష్ణ మంత్రం ఒకటి చేస్తారు చాలామంది. అది చాలా మంచి ఇది. లేదా రెండో ఇంటికి సంబంధించినప్పుడు ఏంటంటే ఈ సర్ప ప్రదక్షిణ చేస్తారు. సర్పాల చుట్టూ తిరిగి రావడం. భర్త చేయాలి. హుహు. ఓకే. అతను చెయ్యాలి. సర్పం చుట్టూ తిరిగి రావడం. రావి చెట్టు దగ్గర సర్పాలు. కాదు. సర్పాలుంటాయి ఆ! కదా! అవి ఈ రాళ్ళలా. DNA టైప్‌లో అవును. మనకి 2 అవును. ఉంటాయి. హ్మ్. అవును. జంట నాగులు. జంట నాగులు. జరత్కార్ అంటారు యాక్చువల్‌గా. జంట హ్మ్. నాగులు. జంట నాగులు. జరత్కారు, ఆస్తికులు అంటారు. కొంచెం బాగా తెలిసిన వాళ్ళు. హ్మ్. మామూలు పల్లెకారు అయితే మాత్రం జంట జంట నాగులు అంటారు. నాగులంటాం. ఆ జంట నాగుల చుట్టూ ప్రదక్షిణ చేయడం. హ్మ్. ముఖ్యంగా ఏ రాశిలో అయితే ఉందో ఆ కాంబినేషన్ ఆ రాశ్యాధిపతి బలంగా ఉంటే డెలివర్ అవుతాడు చైల్డ్. సో, హ్మ్. డిస్పోజిటర్ ఇంపార్టెంట్. సో, ఆ అదే. డిస్పోజిటర్ బాగున్నాడు. ఏ రకంగాను ప్రమాదంలో లేడు. అందుకే ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉంటే అబార్షన్ ఈజీగా అవుతుంది. హ్మ్. ద్వితీయాధిపతి ఉచ్ఛలో ఉన్నాడు. అబార్షన్ ఈజీగా అవుతుంది. హ్మ్. బలంగా ఉన్నాడు కాబట్టి. ద్వితీయాధిపతి వీక్‌గా ఉన్నాడు. లేకపోతే దీనికి కావాల్సినట్టుగా ఉన్నాడు. అనుకూలంగా ఉన్నాడు లగ్నానికి. అప్పుడు అబార్షన్ అవ్వదు. ఓకే. 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 ఇది కొన్ని ఇలా సార్లు ఇది కొంచెం ఎగ్జాంపుల్స్ తీసుకొని చేయవలసి ఉంటుంది. ఆ! అప్పుడు క్లారిటీ బాగా వస్తుంది. అంతే. ఎందుకంటే కన్‌ఫ్యూజన్ ఉంటది కదా సార్. ఎందుకంటే సప్తాంశ రిలేటెడ్ మళ్ళీ దాంట్లో అవును మరి. లగ్నం ఏముంది హ్యూమన్ లైఫ్ ఎవరు చాలా తెలీదు. కాంప్లికేటెడ్. అంతే. హ్యూమన్ లైఫ్ కాంప్లికేటెడ్. ఇదేమి సింపుల్ డిజైన్ కాదు. వాడు చేయాలి అంటే అవును. పైవాడు అవును. చాలా డెఫినిట్‌గా కష్టపడి డాక్టర్సే చేస్తున్నాడు. చెప్తూ ఉంటారు గదా! హ్యూమన్ లైఫ్ అంత చిన్న ఎగ్ నుండి అంత చిన్న చిన్న స్పార్మ్ దీని నుంచి నుంచి మనం ఆ! బయటకొస్తున్నాం. ఇంత పెద్ద అన్ని ఆకారాన్ని బ్రెయిన్ తయారు అవి చేయాలి. చాలా నిజంగానే సో, హార్ట్. సెకండ్ లార్డ్ ఎవరో చూసుకొని, ఆ రోజు ప్రదక్షిణలు చేయడం. హ్మ్. ఈ జంట నాగుల చుట్టూ. లేదా సంతాన గోపాలకృష్ణుడి మంత్రం చేయడం. లేదా ఏం తెలీదు మాకు నడుస్తున్న దశ ఏంటో చూసుకోండి. ఆ దశానాథుడి జపం చేయండి. ఇందాకల హ్మ్. చెప్పినట్టు. హ్మ్. ఓకే. అవి కూడా పనికొస్తాయి. ఇప్పుడు అబార్షన్స్ అయిపోయింది. కొంతమందికి అసలు పిల్లలే పుట్టరు అని తెలిసిపోతది చార్ట్ చూడంగానే మీకు. అప్పుడు అడాప్షన్‌కెళ్ళిపోండి అని సజెస్ట్ చేస్తాను అని చెప్తూ ఉంటారు క్లాసెస్‌లో. సో, అడాప్షన్ అనేది ఎలా తెలుస్తుంది సప్తాంశలో? కొంతమంది సెలబ్రిటీసు ఇంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నామంటారు. ఇంతమంది ఎన్ని అడాప్షన్స్ ఉన్నాయనేది కూడా ఎలా తెలుస్తుంది సార్? యాక్చువల్‌గా దానికంటే ముందు రకరకాల అడాప్షన్స్ ఉన్నాయి. ఎన్ని రకాల అడాప్షన్స్? అదే. అడాప్షన్స్ ఎలా ఉన్నాయంటే, అంటే ఒక వ్యక్తికి పిల్లలు కలగలేదు. హ్మ్. ఓకే. హ్మ్. వేరే
అబ్బాయినో అమ్మాయినో తెచ్చుకున్నారు, పెంచుకున్నారు. ఇది ఒక రకమైన అడాప్షన్. అవును. రెండో అడాప్షన్ ఏంటి అంటే, ఒక పెళ్లి జరిగింది. హ్మ్. ఓకే. ఆ అమ్మాయికి పెళ్లి జరిగింది అనుకుందాం. అమ్మాయికి పిల్లలు ఉన్నారు. హ్మ్. ఇతను పెళ్లి చేసుకుంటున్నాడు ఆ అమ్మాయిని, విధవరాల్ని. పిల్లలతో అతను ఆ సహా. పిల్లల్ని ఇతను అడాప్ట్ చేసుకుంటున్నాడు. ఆవిడకి పిల్లలు ఉన్నారు. అవును. ఓకే. అవును. సో ఇతనికి అది అడాప్షన్ అవుతుంది, ఆవిడకి అది కన్న సంతానం అవుతుంది. ఓకే, అది కూడా అడాప్షన్ కింద వస్తుంది. లైక్ స్టెప్ ఫాదర్ అంటారు ఓకే, కదా. స్టెప్ ఫాదర్. హ్మ్. ఓకే, అది కూడా అడాప్షన్ లోకి వస్తుంది. హ్మ్. దాని తర్వాత పరస్పరం పిల్లలు ఉన్నారు. ఓకే, ఇద్దరికి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు మ్యూచువల్ అడాప్షన్ లో ఉంటారు. ఓకే, ఇవి ఇవి కూడా పెళ్లి కనిపిస్తాయి. చేసుకోకుండా అడాప్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అసలు పెళ్ళే లేదు, అడాప్షన్ అడాప్షన్ చేసుకున్నారు. ఇది ఒక కండిషన్. ఇలా రకరకాల అడాప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన రూల్స్ ఉంటాయి. ఓకే, బేసికలీ అడాప్షన్ చేసుకోవాలి అని అంటే పిల్లలు ఉండి కూడా కొందరు అడాప్షన్ చేసుకుంటారు. అవును, చేసుకుంటున్నారు సార్. అది ఇంకో రకం. ఓకే. అది ఇంకో రకం. మామూలుగా పిల్లలు ఉన్నారు, దాంతో పాటు మళ్ళీ అడాప్షన్ కూడా చేసుకున్నారు, అది ఇంకో రకం. జనరల్ గా పిల్లలు లేరు, అడాప్షన్ చేసుకుంటున్నారు అంటే పంచమానికి శని బుధుల కనెక్షన్ వచ్చి D1లో, D9లో, D7లో వచ్చిన తర్వాత పంచమానికి శని బుధులు కనెక్ట్ అయి ఉంటారు, అంటే ఆధిపత్యం చేత లేకపోతే ప్లేస్మెంట్ చేత. దాని తర్వాత వచ్చే దశలు ఏవైతే ఉన్నాయో అవి వ్యయానికి ట్రైన్స్ లో ఉంటాయి. వ్యయానికి 1, 5, 9లో వ్యయంలో ఉంటాం కానీ అక్కడ నుండి 5, 9లో కానీ వ్యయంలో కానీ అంటే 4, 8, 12లో ఉంటాయి, మోక్షంలో ఉంటాయి. ఓకే, ఎందుకంటే నువ్వు అడాప్ట్ చేసుకుంటున్నావు అంటే మోక్షం కోసం. పిల్లలు లేని వారు పున్నామ నరకమునకు పోవుదురు కదా, అందుకని 12వ ఇంటిని లేపడం కోసం నువ్వు అడాప్ట్ చేసుకుంటున్నావు, రైట్? సో 12వ ఇల్లు, 8వ ఇల్లు, 4వ ఇంటి కనెక్షన్స్ లో నీకు పిల్లలు ఉంటారు. నీకు యాక్చువల్గా నువ్వు స్టెప్ ఫాదర్ అయినా కూడా అలాగే అదే కనెక్షన్స్ లో ఉంటారు. కొంతమంది ఉంటారు డివోర్స్ అవుతుంది, పిల్లలు ఉన్న వాళ్ళు వస్తారా, లేని వాళ్ళు వస్తారా. ఓకే, సో నీ 12th హౌస్ తీసుకో, సప్తాంశ నుంచి, దాని నుంచి చూడు 4, 8, 12. ఓకే, దాంట్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయా, నీ సప్తాంశలోని గ్రహాలని లెక్కబెట్టు. 4, 8, 12లో ఎక్కువ ఉన్నాయా, 1, 5, 9లో ఎక్కువ ఉన్నాయా, 3, 7, 11లో ఎక్కువ ఉన్నాయా, దాన్ని బట్టి నువ్వు నీ వాళ్ళ భర్త కోరుకుంటే వచ్చిన వాళ్ళ, లేకపోతే నువ్వు మోక్షం కోసం తెచ్చుకున్న వాళ్ళ, ఇంత ముందే ఉన్న వాళ్ళ తెలుస్తుంది, పట్టుకోవచ్చు. కొంత ఇన్ఫర్మేషన్, కొంత అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ధర్మ, అర్థ, కామ, మోక్ష హౌసెస్ బట్టి చెప్పాలంటారు. అంటే ఇప్పుడు ధర్మాలో ఉండి అంటే మనం తెచ్చుకున్న వాళ్ళు, అర్ధ హౌస్ లో ఉంటే 2, 6, 10s లో జనరలీ పిల్లలు లేరు. ఓకే. ఓకే. ఇందాక చెప్పుకున్నాం 2, 6, 10లో జనరలీ పిల్లలు లేరు. ఓకే, పిల్లల కోసం ఇబ్బంది ఉంది. అతి కష్టం మీద కలిగారు పిల్లలు, గారాబంగా చూసుకుంటారు. 2, 6, 10లు బాగా బలంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లేక పుట్టాడమ్మా, ఎన్నో క్షేత్రాలు తిరిగి పుట్టాడమ్మా, అది 1, 5, 9లో సూపర్ ఫాస్ట్. ఓకే, ఇలా అనగానే పెళ్లి అవగానే పిల్లలు, లేకపోతే ప్రయత్నం చేయగానే పిల్లలు. అనుగ్రహం ఉండాలి, 1 month లో కన్సీవ్ అయిన చాలా మంది ఉంటారు. పరమాత్మ అనుగ్రహం ఉండాలి. చాలా మంది ఏదో అనుకుంటారు, చాలా ఇదిగా మాట్లాడతారు, చాలా సింపుల్ గా పిల్లలంటే ఏముంది అన్న, చాలా పొరపాటు. లేని వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది, లేని వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. మనం చాలా ఆకతాయిగా, అంటే కొంచెం చిన్న వయసు వాళ్ళు పిల్లలు వాళ్ళు అనుకుంటారు, ఆకతాయిగా మాట్లాడతారు, కానీ తర్వాత తెలుస్తుంది పరమాత్మ అనుగ్రహం లేకుండా పిల్లలు కాదు కదా, నువ్వు ఎంత ప్రయత్నం చేయి ఏమీ కాదు. తర్వాత 3, 7, 11 దాంట్లో కూడా స్పీడ్ గా ఉన్నాయి. అందులో నుంచి కూడా స్పీడ్ గా వస్తున్నారు పిల్లలు. కాకపోతే భర్త ప్రోద్బలం వలన, అంటే భార్యలు చూసుకున్న భర్త స్పౌస్ ప్రోద్బలం వలన, లేదా వాళ్ళ ఫర్టిలిటీ ఎక్కువగా ఉండడం వలన, భర్త అదే బీజం బాగుంది అన్నట్టు బాగుండడం వలన, మంచి ఫర్టిలిటీ ఉండడం వలన. ఓకే, అప్పుడు ఏంటంటే అనుగ్రహం చాలా క్విక్ గా కలుగుతుంది. 4, 8, 12s లో మోక్షం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో 2, 6, 10, 4, 8, 12లో ఇష్యూస్, లేదా 4, 8, 12 లేక పెరగడం. ఇందాక చెప్పాను 8th హౌస్ కనెక్షన్స్ డాక్టర్, 4th హౌస్ కనెక్షన్ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి మొక్కుకొని వస్తే తప్ప అవదు, 12వ ఇల్లు ఎవరైనా ఇస్తే తప్ప అవదు, అలాగా. కాకపోతే థంబ్ రూల్స్, ఒక్కోసారి యుఎస్ వెళ్ళి పుట్టాడు, అప్పుడు 12th హౌస్ కనెక్షన్ వస్తుంది. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి, బుర్ర అది వాడాలి. అడాప్షన్స్ గురించి చెప్పినప్పుడు ఎన్ని రకాలు ఉంటాయో చెప్పారు. ఇక్కడ ఒక్కొక్కసారి డైవర్స్ అవుతున్నప్పుడు, ఇప్పుడు మగవాళ్ళ దగ్గర మదర్కే ఇస్తారు కదా పెంచాలి అని, ఇప్పుడు అతను మిస్ అవుతున్నాడు కదా, అది కూడా లాస్ అవుతున్న దాంట్లో చూడాలా 12th హౌస్లో ఫాదర్ పిల్లల్ని మిస్ అవుతారు కదా. ఓకే, మిస్ అవ్వడము అంటే జనరలీ ఫాదర్స్ ఎప్పుడు పిల్లల్ని పెంచరు.
హ్మ్. ఓకే. హ్మ్. మదర్ మిస్ అవుతే కనిపిస్తుంది. ఓహో! అయితే అమ్మ ఫాదర్ దగ్గర దాంట్లో నుంచి కనిపించదు. లాగేస్తున్నాం పిల్లల్ని అంటే ఓకే. గట్టిగా కనిపిస్తుంది. హుహు. తండ్రి దగ్గర నుంచి పిల్లల్ని లాగేస్తున్నాం అంటే అంత సీరియస్‌గా కనిపించదు. హుహు. దశలో కనిపిస్తుంది. ఓకే. దశలు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? అనురాధలో గ్రహం ఉంది, నడుస్తుంది. నీకు క్లారిటీ ఉండదు. నీకు పిల్లలు నీ దగ్గరికొస్తారా? నీకివ్వరా? నేనసలు చూపిస్తారా? చూపించరా? హుహు. నీకు క్లారిటీ ఉండదు. నువ్వు కంప్లీట్ డార్క్‌నెస్‌లో ఉంటావు ఓకే. అనురాధలో. హుహు. ఇలాగ 4, 5 నక్షత్రాలు ఉత్తరాషాఢ హ్మ్. డార్క్‌నెస్‌లో ఉంటావు. నీకిస్తారో ఇవ్వరో నీకు విపరీతమైన పాశ్యం ఉంది. హ్మ్. వాళ్ళంటే నీకు పెద్ద అనుబంధం ఉంది. ఉత్తరాషాఢలో వెర్రి హ్మ్. పిల్లలంటే. హ్మ్. నాకు కావాలి కానీ పిల్లలు. ఉండదు. కానీ లేరు. వాళ్ళు నీకు ఉండదు. చూపెట్టరు నీకు. అవతల వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. నీకు ఎక్కడున్నారో వేరే బోర్డ్స్ కూడా తెలియవు. ఓకే. ఉత్తరాషాఢ జరుగుతున్న దశని బట్టి పట్టుకోండి. హ్మ్. లేదా వేరే ఏదో దశ నడుస్తోంది. ఆ ఆ దశకి ఎక్కడ మూలం ఉంది అంటే ఉత్తరాషాఢలో ఉంది. హ్మ్. హ్మ్. ఓకే. డిస్పోజిటర్. ఓకే. డిస్పోజిషన్ హ్మ్. ఉత్తరాషాఢ నుంచి వచ్చింది. అలా పట్టుకోవచ్చు. ఆ! ఇప్పుడు ఐవీఎఫ్ అనుకూలిస్తుంది. ఈ సైకిల్ అనుకూలిస్తుంది అనేది D7లో ఎలా గుర్తించొచ్చు సార్? ఐవీఎఫ్ అనుకూలించాలి అంటే ఫస్ట్ ఈ 2-8 యాక్సెస్ ప్రాబ్లమ్స్ ఉండాలి. సప్తాంశలో. సప్తాంశలు. హ్మ్. ఫస్ట్ నీకు న్యాచురల్‌గా పిల్లలు లేరు అన్న మాట పట్టుకోవాలి. లేదా నీకు మాటికి అబార్షన్స్ అవుతున్నాయి అన్న మాటో పట్టుకోవాలి. హ్మ్. అది కన్ఫర్మ్ చేసుకోవాలి మాట్లాడి. ఏంటమ్మా నీకు ఆహ్, ప్రెగ్నెన్సీ కలుగుతోంది కానీ నిలబడడం లేదు కదా! హ్మ్. అడుగుతాం. హ్మ్. లేదా ఎగ్ రిలీజ్ లేదనుకోండి కంప్లీట్ 8థ్ హౌస్‌లో ఉంటాయి. ఓకే. సో, ఆ పొజిషన్ పట్టుకోవాలి. అది ఏం లేకుండా గుడ్డిగా ఇవ్వడం, చెప్పడం కుదరదు. సో, నడుస్తున్న దశను చూసి చెప్పేయచ్చు. ఇందులో పెద్ద బ్రహ్మ విద్య ఏముండదు. చాలా సింపుల్ రూల్స్. అలతి రూల్స్ ఉంటాయి. ఏం పెద్ద కష్టమేం లేదు. కొంచెం ఓపిక ఉండాలి. కొంచెం అవతలి వారికి సహాయం చేద్దాం అనే దృక్పథం ఉండాలి. ఈ 2 ఉండాలి. ఉంటే చూడొచ్చు. హ్మ్. నడుస్తున్న దశని పట్టుకోండి. అష్టమ సంబంధంలో ఉందా? ద్వితీయ సంబంధంలో ఉందా? ఇప్పుడు మీరు ఈ 2 తెలుసుకున్నారు కదా! యోగమాయ అనే ఆవిడ ఉంటుంది. ఈ 2 కనబడవు. ఇంక మిగిలినవన్నీ కనిపిస్తుంటాయి. ఇంకా హ్మ్. చాలా చోట్ల నుంచి ఉంది ప్రాబ్లమ్. ఒక్కోసారి ద్వితీయాధిపతి కలిసి ఉండడం వల్ల అబార్షన్స్. అష్టమాధిపతి నడుస్తున్న దశనాథుడితో కలిసి ఉండడం వలన ప్రాబ్లమ్స్. హార్మోనల్ ఇష్యూవా? ఆహ్, ఏమంటారు? ఎగ్ రిలీజ్‌లో ఇష్యూవా? ఓకే. అసలు డిటెక్టే అవ్వట్లేదా? ఇప్పుడు ఐవీఎఫ్ సైకిల్‌ది కూడా ఇవన్నీ కూడా మళ్ళీ దీనికి కూడా రిలేటెడ్ ఫస్ట్ అన్నీ. నువ్వు ఇప్పుడు డిటెక్ట్ చేసే ప్రాబ్లమ్. మందెలా ఇస్తాం? హ్మ్. రోగం ఏంటో తెలిస్తే మందివ్వాలి. కరెక్ట్ మందు పడుతది. అందరికీ ఒకటే మందు రాసేసి ఇచ్చేయడం కుదరదు. హ్మ్. కొంతమంది ఉంటారు, కడుపు నొప్పి వచ్చినా పారాసెటమాల్ యేసుకుంటారు. ఇంకేంటి తలనొప్పి వచ్చినా పారాసెటమాల్. అవును. ఓకే. అలా ఒక 20 ఏళ్ళు ఒకతను వాడాడు. రోజుకి పొద్దున్న, సాయంత్రము. 20 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోయాడు. ఇంక లేడు. 50 ఏళ్ళే బతికాడు. 30 ఏళ్ళకి మొదలెట్టాడు. ఇవాళ కడుపు నొప్పిగా ఉంది టాబ్లెట్. ఎ ఎ రాత్రికి మళ్ళీ అదే సేమ్ పారాసెటమాల్ డోలో 500 గ్రామ్స్ వేసుకోవడమే. ఇంకా పని చేయదు. ఇంకెందుకు ఇంక పని 20 ఏళ్ళ తర్వాత బతకలే మనిషి. ఇంక వెళ్ళిపోయాడు. కారణం అదే. కాబట్టి ఫస్ట్ డయాగ్నోసిస్. వాళ్ళు చెప్తున్న దానికి మ్యాచ్ అవ్వాలి. అలా లేదనుకో ఒకటే టైం తప్పు చెప్తున్నారు. ఈవెంట్స్ తప్పు చెప్తున్నారు. ఓకే. అది మీరు ఓపికగా కూర్చొని కరెక్ట్ చేయాలి. ఒక్కోసారి పరమాత్మ అనుగ్రహం ఉందనుకోండి. వాళ్ళు చెప్పినవి ఎగ్జాక్ట్‌గా అలా మ్యాచ్ అవుతాయి. లేదా మీరే చెప్తారు. మీకు ఈ పలానా టైంలో అబార్షన్ అయిందా? హ్మ్. పలానా టైంలో మీకు ఈ ఇబ్బందొచ్చిందా? మీకు ఎగ్ రిలీజ్‌లో ప్రాబ్లమ్ వచ్చిందా? స్పెర్మ్ కౌంట్‌లో ఇష్యూ వచ్చిందా? ఇవి చెప్పొచ్చు. దాన్ని బట్టి ఇది ఐవీఎఫ్‌కి తీసుకెళ్తోందా లేదా? నడుస్తున్న దశ కింగ్. నడుస్తున్న దశానాథుడిని పట్టుకోవడం. దాంట్లో నుంచి మీకు 90% రిజల్ట్ వచ్చేస్తుంది. హ్మ్. దాన్ని పట్టుకొని మళ్ళీ D1లోకెళ్ళండి. వెళ్ళి అప్పుడు చూడండి. అప్పుడు మీకు ఇంకా చాలా క్లియర్‌గా ఉంటుంది. ఇది సమాధానము. అంతేనా మీరు ఆ! అడిగింది? అదే ఇంకేమైనా సార్. ఉందా? అదే ఐవీఎఫ్‌కెళ్ళి ఫైనల్ ఎందుకంటే ఐవీఎఫ్ 2, 3 సైకిల్స్ అయిన తర్వాత చాలామంది 3 కాదు అసలు 2కెళ్ళిన తర్వాత మీ క్వెషన్ ఆన్సర్ చేయలేదు. సారీ. ఆ! క్వెషన్ ఏంటంటే ఐవీఎఫ్ ఎప్పుడు ఎళ్ళొచ్చు? ఆ! ఓకే. ఎప్పుడెళ్ళొచ్చు సో ఒకటి, ఏ సైకిల్ కన్ఫర్మ్ అవుతుంది ఆ! అనేది కూడా అది కదా! ఒకటుంటుంది ఆ కదా! అది. క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే సప్తాంశ చూడండి. హ్మ్. సప్తాంశలో మీకిది మొదటి పిల్లడా? హ్మ్. రెండో సంతానమా? అది ఇందాక పట్టుకోండి. చెప్పారు కదా! ఇందాకల 5థ్, చెప్పినట్టు. 7థ్, 5థ్, 9థ్ 7థ్, నేను అదే 9థ్ అవి పట్టుకోండి. సో, 5థ్ హౌస్ పట్టుకుంటే మొదటి సంతానం అనుకుందాం. హ్మ్. ఓకే. ఐవీఎఫ్ అంటే ఈ రోజుల్లో చాలా ఎక్స్‌పెన్సివ్. ఫస్ట్ టైమ్‌కే కష్టం. హ్మ్. ఐదో సంతానం అంటే ఐదో హౌస్ పట్టుకుందాం. ఎక్స్‌పెన్సివ్ కంటే కూడా బాడీ బాడీ సహకరించదు కూడా కదా సార్. వాళ్ళు ఆ! శల్యం ఇంకా. చేసేస్తారు. కడుపంతా పాడు చేస్తారు వాళ్ళు. హ్మ్. అయితే ఐదో ఇంటి అధిపతిని పట్టుకోండి. రివర్స్ కౌంట్ అయితే రివర్స్ కౌంట్‌లో, స్ట్రెయిట్ కౌంట్ అయితే స్ట్రెయిట్ హ్మ్. కౌంట్‌లో. ఐదో ఇంటిని పట్టుకోండి. ఇందాక ఈవెన్, ఆడ్ అని చెప్పిన దాన్ని బట్టి బేసిక్. ఈవెన్ బట్టి, ఆడ్‌ని బట్టి హ్మ్. పట్టుకోండి. ఐదో ఇంటి అధిపతి ఎవరో చూసి, హ్మ్. దశానాథుడు
5వ ఇంటి అధిపతికి కానీ లగ్నానికి కానీ అనుకూలంగా ఉండాలి. ఓకే, 159లో కానీ, ఓకే, లేదా 712లో కానీ. లగ్నం నుంచి 12వ ఇంట్లో ఉన్నాడు, అప్పుడు కూడా అనుకూలిస్తాడు, ఎందుకంటే ఆర్గళ వస్తుంది. ఓకే, 7వ ఇంట్లో ఉన్నాడు, అనుకూలిస్తాడు. దశానాథుడు నుంచి 7వ ఇంట్లో ఉన్నాడు, అనుకూలిస్తాడు. దశానాథుడు 5వ ఇంటి అధిపతి నుంచి 7వ ఇంట్లో ఉన్నాడు, 5వ ఇంటి అధిపతి నుంచి 12లో ఉన్నాడు. ఓకే, 5వ ఇంటి అధిపతికి 159లో ఉన్నాడు. ఓకే, ఇలా పనికొస్తాడు దశానాథుడు. అతన్ని ముందు లాక్ చేయండి, దశానాథుడిని. ఇదే దశానాథుడు గనక అష్టమంలో 6వ ఇంట్లో ఉన్నాడు అని అంటే 2 సార్లు 3 సార్లు చేయించిన తర్వాత ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కానీ నీకు కలగడు. నీకు అంత డబ్బు ఉందా లేదా చూసుకో. ఒక్క ఐవీఎఫ్ సైకిల్ కి ఎంత వాళ్ళు చాలా లక్షల్లో అవుతుంది, 10 లక్షలు ఎంతో తీసుకుంటున్నట్టున్నారు ఒక సైకిల్ కి. నాకు సరిగ్గా నంబర్స్ తెలియవు, లక్షల్లో అవుతాయి కానీ ఎంతో 3 లక్షలేమో, 3 లక్షలు డిపెండింగ్ ఆన్ హాస్పిటల్. డిపెండెంట్ హాస్పిటల్ 10 లక్షలు, మళ్ళీ మెడిసిన్స్ విడిగా అన్ని ఉంటుంది కదా డిఫరెంట్. ఓవరాల్ గా 5 లక్షలు యావరేజ్ వేసుకుంటే నువ్వు మరో 5 లక్షలు ఖర్చు పెట్టే సిచ్యువేషన్ నీకు ఉంటే నీకు 3 తర్వాత వస్తుంది అని చెప్పచ్చు. ఓకే, 8వ ఇల్లు అంటే 3 మాటలు వాళ్ళకి, ఎందుకంటే నీ ద్వారా వాళ్ళు డబ్బులు పొందాలి. డాక్టర్ కి నీ చేతి ద్వారా డబ్బులు రావాలని రాసిపెట్టి ఉంది వాడికి కదా, కాబట్టి నీకు ఈ కష్టం వచ్చింది, నీ ద్వారా వాడికి డబ్బులు వెళ్తున్నాయి. రైట్, కర్మ అనుకో, ఏమైనా అనుకో. ఓకే, లేదు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది, కలగట్లేదు, నువ్వు ఐవీఎఫ్కి వెళ్ళావు, వెంటనే తగులుతుంది, పిల్లలు వచ్చేస్తారు. ఏమి అంతర్దశానాథుడిని కూడా సేమ్ అలాగే చెక్ చేయాలి. ఓకే, సో అప్పుడు ఏ సైకిల్లో మీరు వెళ్ళొచ్చు అన్నది ఈ పర్టికులర్ ఇయర్ ట్రై చేయాలా, నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలా, ఒక బ్లాక్ ఇయర్ లాగా ఇవ్వచ్చు. అప్పుడు దాని ప్రకారం దాన్ని బట్టి బ్లాక్ ఇయర్ లాగా ఇవ్వచ్చు. ప్రత్యంతర్ దశ జనరల్ గా లగ్నాధిపతికి గాని లగ్నానికి గాని ట్రైన్స్ లో ఉంటుంది. దాన్ని బట్టి సైకిల్ కరెక్ట్, అప్పుడు మనం సైకిల్ ని పట్టుకొని చేయొచ్చు. ఓకే, దీన్ని అంటే జనరల్ గా ఏంటంటే ఆ చార్ట్, టోటల్ చార్ట్ చూస్తే తప్ప అంత క్లారిటీ రాదు, కానీ ఇప్పుడు మీకు బేసిక్ ఐడియా అయితే వచ్చింది. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ వచ్చింది సార్, ఇప్పుడు మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, మరి దాన్ని ఎలా చూస్తాము? ఏ నవాంశలో అంటారు అప్పుడు? అంతేనా? ఇంకా అంతే. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అంతే కదా, డాక్టర్ కి ఇచ్చుకుంటే గానీ కొన్ని తగ్గవు అంటాం కదా, హాస్పిటల్కి వెళ్తే ఈజీ పట్టుకుంటున్నాం. నడుస్తున్న దశానాథుడిని చూడండి. ఓకే, నవాంశలో అష్టమంలో ఉన్నాడు అనుకుందాం. ఓకే, లగ్నాధిపతి నుంచి అష్టమంలో ఉన్నాడు. D1 లో ఏదో ఒక లగ్నం వేసుకోండి, తులా లగ్నం అనుకోండి. లగ్నాధిపతి ఎవరు? శుక్రుడు. ఓకే, నడుస్తున్న దశానాథుడు శుక్రుడు నుంచి అష్టమంలో ఉన్నాడు. ఓకే, కుజక్ శని క్షేత్రాల్లో ఉన్నాడు, ఎక్కువ ఇబ్బంది పెడతాడు, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా డబ్బు బాగా ఖర్చు అయ్యేది, ఏమిటవుతుందో తెలియంది అవి వస్తాయి. కుజ దృష్టితో కుజుడు కలిసి ఉండడము, నవాంశ చెప్తున్నా మొత్తం అంతా దశ నుంచి పట్టుకోవచ్చు, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఓకే, కుజుడు చూసినా, రాహు చూసినా, కుజుడు, రాహు, శని. ఓకే, ముఖ్యంగా అష్టమంలో ఉండాలి, లగ్నాత్తు గాని లగ్నాధిపతి నుంచి గాని దశానాథుడు. అప్పుడు ఆరోగ్యం సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. సాధారణంగా మన చార్ట్ లో మన అనారోగ్యం కంటే మన వాళ్ళ చార్ట్ లో మన అనారోగ్యం ఈజీగా పట్టుకోవచ్చు. ఒకవేళ నవాంశ యూజ్ చేసి పట్టుకుంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి అనారోగ్యం పట్టుకోవాలి, D1 లోని భాగ్యాధిపతిని చూడండి, 9th లార్డ్, ఫాదర్ కాబట్టి తులా లగ్నమే అనుకోండి, భాగ్యాధిపతి బుధుడు. ఈ బుధుడిని నవాంశలో ఎక్కడున్నాడు చూడండి. చూసి అక్కడి నుంచి అష్టమంలో ఉన్న దశ అంటే రవి దశ కానీ, అక్కడి నుంచి అష్టమాధిపతి కూడా పనికొస్తాడు, రవి దశ కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఆ బుధుడు ఏదో ఏంటంటారు దాన్ని, మకరంలో ఉన్నాడు అనుకుందాం. ఓకే, అష్టమాధిపతి రవి అవుతున్నాడు. సో సింహంలో ఏదైనా గ్రహం ఉంది, ఆ గ్రహం యొక్క దశ వచ్చింది, లేదా రవి దశ వచ్చింది, తండ్రి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండొచ్చు. ఎప్పుడు బాగానే ఉంది, లగ్నాత్తు అవి ట్రైన్స్ లో ఉంటే బాగుంది. ఓకే, అలా లేకపోతే మాత్రం బాగలేదు, అలా అన్నమాట. అది ఏ స్పెసిఫిక్ అని మళ్ళీ డీటెయిల్ గా చార్ట్ చూడవలసి ఉంటుంది. దాన్ని బట్టి రెమెడీ ఇవ్వచ్చు, పలానా టైంలో తండ్రికి ఆరోగ్యం బాగాలేదు, ఈ రెమెడీ చేయొచ్చు అని ఇవ్వచ్చు. అందుకని అనుకుంటా పెద్దవాళ్ళకి గండం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. అప్పుడు రిజల్ట్ నవాంశ నుంచి వస్తుంది.